నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా పార్టీని ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితురాలు ఆవేదన వెల్లబుచ్చింది. కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఎర్రవరం గ్రామానికి చెందిన వీర వెంకటలక్ష్మి ఏలేశ్వరం పట్టణానికి చెందిన కోన శ్రీనివాస్తో గత కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటున్నామని, తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తమ కుటుంబ సభ్యుల శుభకార్యాలకు, పలు అవసరాలకు తన సొమ్మును తీసుకొని ఇప్పుడు తానెవరో తెలియదని అంటున్నాడని కన్నీరు పెట్టుకుంది. సుమారు 8 లక్షల వరకు తన వద్ద నుంచి తీసుకున్నాడని, అంతేగాక కొంత బంగారం, వెండి కూడా అతని వద్ద ఉందని బాధితురాలు మీడియా ముఖంగా తెలిపింది. ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా, ఆర్గనైజింగ్ సెక్రటరీ కోసిరెడ్డి గణేష్, మహిళా సంఘం నాగమణి మాట్లాడుతూ బాధితురాలకి తాము అండగా ఉంటామని, ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, బాధిత మహిళకు న్యాయం జరగని ఎడల ఉద్యమం చేపడతామని తెలిపారు. మాకు ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత నీకు వివాహం చేస్తామని సత్తలు పెట్టారు. ఆ రకంగా వీర వెంకటలక్ష్మి అంగీకరించడం జరిగింది. కొద్ది కాలం తర్వాత ఆ అబ్బాయి ఈ అమ్మాయిని అనేక చోట్లకి తిప్పడం, దేవాలయాలకి అన్ని చోట్లకి కూడా తిప్పి శరీరకంగా వాడుకోవడం అన్నీ చేస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి ఏ రాష్ట్రంలో టీ టైం షాప్లో పనిచేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయిని ఎర్రవరం విలేజ్లో పాత గ్రామంలో ఒక ఇల్లు అద్దెకి తీసి పెట్టి ఉండేవాడు కోన శ్రీనివాసు. అతను కూడా అవాంతి ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఇలాగ జరుగుతున్న క్రమంలో ఒక ఒరిస్సా అమ్మాయిని ఈవిడి షాప్కి వచ్చిన సమయంలో తీసుకుని వచ్చి ఈ రూమ్కి అక్కడ ఆవిడతో తన కోరికలన్నీ తీర్చుకుని శ్రీనివాసు ఈ ఇల్లు అవద్దంటే మా పిన్ని గారిదని తప్పుడు సమాచారం ఇచ్చే అమ్మాయితో సాహసం చేయడం. తర్వాత ఒకరోజు ఆ అమ్మాయి కూడా మోసం చేస్తే ఆ అమ్మాయి ఈ వీర వెంకటలక్ష్మి ఉన్న ఇంటికి వచ్చి, నువ్వు ఎవరు అమ్మాయి అంటే నేను శ్రీనివాస్ భార్య అని చెప్తే, ఇదేంటి నన్ను మోసం చేసాడు, ఉన్నారా ఇంట్లోనే అని అడిగి ఆ అమ్మాయి. నా పేరు గంటెల నాగమణి, అఖిల భారత పరిశీల మహిళా సంఘ కార్యదర్శిని. మరి ఈరోజు ఈ మీడియా దగ్గర మరి సమావేశం అవ్వాల్సిన కారణం ఏంటంటే, మరి కరిమనకల వీర వెంకటలక్ష్మి అనే అమ్మాయిని మరి ముందు వివాహం జరిగింది. మరి 2 పిల్లలు తల్లి అయిన తర్వాత ఆ అమ్మాయి మరి భర్త నుండి వేరైపోయి ఆవిడ కష్టపడి తన పిల్లలను పోషించుకుంటే విధానంలో మరి కోన శ్రీనివాస్ అన్న వ్యక్తి మరి ఆ అమ్మాయి వెనకాల పడి, ఆ అమ్మాయిని నేను చూసుకుంటాను, నువ్వంటే నాకు ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయిని నమ్మించి మరి సోమవారాన్ని ఇల్లు తీసి 8 సంవత్సరాలు ఆ అమ్మాయితో కాపురం చేసి, ఆ అమ్మాయి తండ్రి చనిపోయిన డబ్బులు 5 లక్షల రూపాయలు, 1,50,000 మరి పోస్టల్ ద్వారా డిపాజిట్ కట్టినవి, మరి తనకున్న అమ్మాయికి ఉన్న బంగారం, వెండి ఇవన్నీ కూడా తన స్వాధీనంలో పెట్టుకొని మరి 5 లక్షల రూపాయలు కూడా ఈ కోన శ్రీనివాసు చెల్లెలు వివాహానికి సంబంధించి మరి తల్లి పిల్ల కూడా నా కూతురికి పెళ్లి అయిపోయిన తర్వాత అప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేస్తారు, నీ దగ్గర ఉన్న డబ్బులు మాకు ఇయ్యి అనేసి తన దగ్గర ఉన్న 5 లక్షల రూపాయలు కూడా తీసుకోవడం జరిగింది. మరి తీసుకొని తన కుమార్తెకి పెళ్లి చేసి మరి అత్తారింటికి పంపించిన తర్వాత మరి ఈ అమ్మాయిని రోడ్డు పాలు చేయడం జరుగుతుంది. మరి అందరికీ నమస్కారం. నా పేరు వీర వెంకటలక్ష్మి. కోన శ్రీనివాసరావు నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేసి మా నాన్నగారు చనిపోయిన డబ్బులు 5 లక్షల రూపాయలు వాళ్ళ అక్క పెళ్లికి తీసుకుని ఈరోజు నేను ఎవరో ఏటని తెలియకుండా బయటకు వెళ్ళిపోమన్నారు. ఇదేంటి ఇలా చేస్తున్నారని నేను నిలదీసి అడిగాక నువ్వు దిక్కున్న అక్కడ చెప్పుకొని చెప్పారు. ఇలా గణేష్ గారిని నేను వెళ్ళి చెప్పాను, నాకు న్యాయం చేయమని కోరాను. పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళాను. ఎలక్షన్ స్టేషన్లో విడాకులు తెచ్చుకుంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. విడాకులు ఆ అబ్బాయే పెట్టే కూడా విడాకుల కాగితం తెచ్చుకున్నాక ఈరోజు నాకు కనిపించకపోతే నేను కిలంపూర్ స్టేషన్లో అదే సార్ అక్కున్నారని కిలం స్టేషన్లోకి వెళ్తే ఇలా 2 అడిగాక ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోయిందని అంటున్నారు. ఫోటోలు కూడా నాకు పూర్తిగా చూపించలేదు. నాకు 2 పెద్దల్లో తెలుసుకోమని అన్నాక పెద్దలు ఏమన్నారంటే 2 లక్షలు ఇస్తాము వెళ్ళిపోయినారు. 2 లక్షల కోసం కండి నా బతుకుని, నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను. 2 లక్షల కోసం నేను కష్టపడలేనట్టుంది. ఇవాళ నా పిల్ల వస్తువులు, నా డబ్బులు మొత్తం నా అబ్బాయి దగ్గర, ఏటీఎం కార్డులు, నా పోస్ట్ బుక్లు అన్నీ ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయి. నాకు న్యాయం చేయమని నేను కోరుకుంటున్నాను. నాకు దిక్కుమొక్కు ఎవరు లేరండి. దయచేసి నాకు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నా పొరుగును కూడా బయట పెట్టుకుని ఇవాళ మీడియా ముందుకు వచ్చి
నేను దిక్కు చాల్సిన పరిస్థితిలో నేను ఉన్నాను. నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.